మనం ఎందుకు అడగాలి అంటున్నారు చంద్రసాంబశివరావు గారు. అది ఆ ఫోరం కాదు అంటున్నాను వర్మ. అవునండి కరెక్ట్. వర్మ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఏమి ఇవ్వకపోతే, ఏమి అడగకపోతే ఎందుకు వచ్చినట్లు, ఎందుకు మనం పిలిచినట్లు? సంఘీభావం వ్యక్తం చేయడానికి. సంఘీభావం వ్యక్తం చేయడం ఢిల్లీ నుంచి కూడా వ్యక్తం చేయొచ్చు కదా. ఇప్పుడు కనీసం ఆయన గతంలో ఏదో జరిగింది, అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తుంది అనే ఒక్క మాటన మాట్లాడింటే కనీసం సాటిస్ఫాక్షన్ ఉండేది. ఇంకెవడు వచ్చినా కానీ ఇంకేమి చేయడు దీన్ని అని. ఇప్పటికీ వైసీపీ వాళ్ళు 3 రాజధానులు అనేది ఇప్పటికీ చెప్తున్నారు. మా లైన్ అదే, రేపు మళ్ళా మేము వస్తే మళ్ళీ మేము 3 రాజధానులే. 3 రాజధానులు కావచ్చు, 30 రాజధానులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని గతంలో బీజేపీ వాళ్ళు చెప్పారు. కాబట్టి అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తాం, ఆర్టికల్ 1 కింద మాకుండే హక్కును ఉపయోగించి డిక్లరేషన్ చేస్తాం. దానికేం డబ్బులు అవసరం లేదు కదా, నంబర్ 1. నంబర్ 2, ఒక పెద్ద బృహత్ కార్యం పెట్టుకున్నప్పుడు ఒక రాష్ట్రము అమరావతికి మేము ఇంత గ్రాంట్గా ఇస్తాము అనే మాట పొరపాటున కూడా రాలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరే డోలు మెడకేసుకున్నారు, ఎంతవరకు లాగుతారో చూద్దాం, భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఏం చెప్పినా శాపనార్థాలు పెడుతున్నారు అంటారు. కాబట్టి 49,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినారు, ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తామంటున్నారు. ఈ ఎవరిదేముంది, పెడుతూ ఉంటారు. కానీ మొన్న ఇంగ్లీష్ ఛానల్లో రాష్ట్రం యొక్క అప్పుల పరిస్థితి మీద ఒక డిస్కషన్ జరిగిందండి. దాంట్లో తెలుగుదేశం తరఫున పేరు చెప్పడం దీపక్ రెడ్డి పాల్గొన్నాడు, వైసీపీ తరఫున ఎవరో పాల్గొన్నారు. ఆ యాంకర్ చాలా స్పెసిఫిక్గా ఫిగర్స్తో సహా చెప్తూ పోయినాడు, యు ఆర్ గోయింగ్ ఇన్ టు డెట్ ట్రాప్, మీరు ఎట్లా ఓవర్కమ్ అవుతారు అని. కాదు, మా ముఖ్యమంత్రి గారు సంపదను సృష్టిస్తాడు అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే వాదన. అంటే కేంద్రం ఏమో అడగం, మనము కేంద్రం ఇవ్వాల్సిన పని లేదు, అప్పులు తీసుకుని వస్తాం, మా ముఖ్యమంత్రి గారు సృష్టిస్తారు. ముఖ్యమంత్రి గారి చేతిలో ఏమైనా అక్షయపాత్ర ఉందా సృష్టించడానికి? కాబట్టి నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మేమేమి అమరావతి రాజధాని డెవలప్ కాకూడదని కోరుకునే వాళ్ళం కాదు, అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకునే వాళ్ళం. మొదటి నుంచి అదే వాదనతో ఉంటాం. అమరావతి బేసిక్ రాజధానిగా దాన్ని డెవలప్ చేయండి. రైతులకు మీరు ప్రామిస్ చేశారు, ఆ రైతుల ప్రామిస్ పూర్తి చేసి వాళ్ళకి ఆ పొలాలు ఇచ్చేయండి. డెవలప్మెంట్ ఆఫ్ సిటీ అది మీ డ్యూటీ కాదు. ఓరే పీరియడ్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడుతుంది ఏ సిటీ డెవలప్ కావడానికి. మీరు ఇప్పుడు ఏమిటి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ అదేది ఎయిర్పోర్ట్ అని ప్రకటించారు. గ్రీన్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు కావాలి. ఏమిటి దానికి ఏం చెప్తున్నారు? గన్నవరం ఇంకో 20 years మించి పనిచేయలేదు, 20 yearsలో బాగా ట్రాఫిక్ పెరిగిపోతుంది, కాబట్టి ఇప్పుడే మేము పొలం తీసుకుంటాము. అంటే ఇది మా దగ్గర ఆకాశాన్ని నిచ్చెన ఉంటారు. అంటే నిచ్చెన ఇంటికి గోడకేస్తేనో, నిచ్చెన ఒక చెట్టుకేస్తేనో అందుబాటులోకి వస్తాం కదా. ఆకాశాన్ని నిచ్చెన వేయడం మొదలు పెడితే ఎక్కడో కింద పడతామా. ఏమైనప్పటికీ నా పాయింట్ ఏంటంటే, సభ బాగా జరిగింది, జనాన్ని మొబిలైజ్ చేసినారు, పరస్పరం ఒకరినొకరు బ్రహ్మాండంగా పొగుడుకున్నారు. నమో 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 నినాదం బాగా మారిపోయింది. ఆయన కూడా నాకు అసలు చంద్రబాబే ఆదర్శం అని ఆయన చెప్పుకున్నాడు. ఇంత పరస్పరం పొగుడుకోవడం బాగానే ఉంది, జనం సమీకరణ బాగానే ఉంది, సరే మీటింగ్ బాగానే జరిగింది. కానీ లాస్ట్ మిగిలేది ఏమిటి అంటే, ఆ మీటింగ్ ఖర్చు కూడా మనకి మిగిలిపోతుంది తప్ప అంతకు మించినటువంటి ప్రయోజనం పెద్దగా లేదు. ఇప్పటికైనా సరే ఉండేటువంటి భౌతిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి లేదా కూటమికి మంచి జరుగుతుంది. 14 to 19 పద్ధతిలో చేశారో అదే పద్ధతిలో పోతూ ఉన్నారు. అదే పద్ధతిలో పోతే జగన్మోహన్ రెడ్డికి మళ్ళా కాళ్ళు వస్తాయి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఇప్పుడు రోడ్డు మీదకి వస్తే తట్టుకోలేరంటున్నారు కదా, ఆ పరిస్థితి మీరే తెచ్చుకుంటారేమో అనేది మా భయం. అది ఏం చేస్తారో వాళ్ళు ఇష్టం. ఓకే, మాణిక్యాలరావు గారు ఏంటి మీ వెర్షన్ ఏంటి? ఇదే పరిస్థితి మళ్ళీ